సో గైస్ ఇప్పుడైతే బస్సు ఎక్కినా, బస్సులో పోతున్నా, అంటే తీసుకోవట్లే నేను. ఈరోజు అయితే బయటికి వెళ్ళే పని ఉంది, చూపిస్తా. హాస్పిటల్ పేరు అయితే చూపించలేను, హాస్పిటల్లో చూపించలేను, బట్ హాస్పిటల్కి వచ్చి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచాను, నేను లేచి టీ పెట్టుకున్నా, ఆల్రెడీ అవుతుంది. ఈరోజు అయితే బయటికి వెళ్ళే పని ఉంది, చూపిస్తా. ఎక్కడికి అంటే ఒక చంద్రాయణగుట్ట దగ్గర చిన్న పని ఉంది, హాస్పిటల్ దగ్గర. ఆల్మోస్ట్ టీ అయితే అయిపోతుంది. టీ పిచ్చోడు ఏంది బ్రో నువ్వు అంటే, అంతే టీ పిచ్చి నాకు. టీ చూపించి బోర్ కొడుతుంది అంటే కింద కామెంట్ చేయండి, చూపియండి. ఇక కింద కామెంట్ చేయండి గాయస్, చెప్పండి నాకు ఏమన్నా. కింద కామెంట్ చేస్తే నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది. ఈరోజు అయితే చాలా పెద్ద వర్కే ఉంది నాకు. సో గైస్ ఇప్పుడైతే బస్సు ఎక్కినా, బస్సులో పోతున్నా, అంటే తీసుకోవట్లే నేను. ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చేసిన. హాస్పిటల్ ఏముందంటే కొంచెం పేపర్ వర్క్ ఉంది, కొన్ని రిపోర్ట్స్ అవి చూపించేది ఉండే మా వాళ్ళు. రిపోర్ట్స్ ఉన్నాయి, పేపర్ వర్క్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి పోవాలి. హాస్పిటల్ పేరు అయితే చూపించలేను, హాస్పిటల్లో చూపించలేను, బట్ హాస్పిటల్కి వచ్చి. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ దిల్షుక్నగర్లో పని ఉంటే వెళ్ళిన. వచ్చినాక మెట్రోలో స్టూడెంట్ పాస్ ఇస్తున్నారంట, దానికి ఎంత ఎట్లో కనుక్కోడానికి నేను మా అక్క వచ్చిన. అంతేనా? జూడియో మస్తు ఉంటాయి, జూడియోలో బట్టలు గైస్. వచ్చేసింది. ఇప్పుడైతే వెళ్ళి స్టూడెంట్ పాస్కి ఎంత అవుతుంది ఏంటి అని కనుక్కొని రావాలి. సో గైస్ బయటికి వెళ్ళినామని చెప్పినా కదా, వచ్చేసిన, అయిపోయింది. టీ కూడా తాగుతున్నా. మా అక్క నేను చాలా అలసిపోయినాం. దిల్షుక్నగర్ వెళ్ళినాం, తర్వాత మెట్రో పాస్ అన్నా కదా అది, తర్వాత జూడియో కూడా అన్నీ చూసుకొని వచ్చేసినాం అనమాట. చాలా టైర్డ్ ఇవాళ. మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళినా కదా, చాలా అయిపోయింది ఇవాళ. చాయ్ తాగితే కొంచెం రిలీఫ్ అవుతుంది అబ్బా. సో గైస్ ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.